హాయ్ గైస్ 12 ఫీట్ ఈ మూవీ 2017లో వచ్చింది. సో ఈరోజు వీడియోలో ఈ ప్లాట్ ఎలా ఉంటుంది, స్టోరీ ఏంటి తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ కథ ఏంటో కాదు, స్విమ్మింగ్ పూల్లో అక్క చెల్లెమ్మల కథ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అనుకోని పరిస్థితుల్లో వీళ్ళు అక్కడైతే ఇరుక్కుపోతారు. సో ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్. కథ విషయంలోకి వెళ్ళిపోతే బ్రీ, జోనా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తారు. వాళ్ళు అక్కడ సరదాగా ఈత కొడుతూ ఉంటారు. ఇక బ్రీకి డయాబెటీస్ అయితే ఉండటం వల్ల ఆమె ఎప్పటికప్పుడు మెడికల్ కేర్ అవసరం. ఇద్దరికి గతంలో కొన్ని వ్యక్తిగత విభేదాల కారణంగా సరైన అనుబంధం అయితే ఉండదు. అప్పటికే స్విమ్మింగ్ పూల్ మూసే సమయం అయితే అయిపోతుంది. ఆ సమయంలో పూల్లో ఎవరు లేరనుకొని పూల్ కవర్ చేసే యంత్రం ఆన్ అవుతుంది. సో ఇక బ్రీనా, జోన్ ఇద్దరు పూల్లోనే చిక్కుపోతారు. సో ఈ పూల్కి పైన తేలుతున్న కవర్ కారణంగా వారు బయటికి రావడం అసాధ్యం అవుతుంది. ఇక క్లైమాక్స్ ఇదంతా చూస్తున్న క్లారా అనే పూల్ క్లీనర్ అయితే వారికి సహాయం చేయాలనుకోవడం బదులుగా వారి పరిస్థితిని ఉపయోగించుకొని డబ్బు కోసం వారిని అయితే బెదిరిస్తుంది. ఇక బ్రీ మెడికల్ సమస్యల కారణంగా పరిస్థితి మరింత వేగంగా అయితే గందరగోళంగా అయితే సృష్టిస్తుంది. సో జోనా తన చెల్లిని రక్షించడానికి ఆ కవర్ని కింద నుంచి బలంగా అయితే పోరాడుతుంది. అక్కా చెల్లెమ్మల మధ్య ఉన్న అనుబంధం ఈ క్లిష్ట పరిస్థితుల్లో మరింత బలపడుతుంది. సో చివరికి ఇద్దరు తమ చాకచక్యంతో అయితే బయటపడతారు. సో ఈ ఘటన వారిలో ప్రేమను, బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఇక ఈ మూవీ థీమ్ ఏంటంటే, ఈ సినిమా ఒకే ప్రదేశంలో ఉంటుంది అండ్ ఆ స్విమ్మింగ్ పూల్లోనే ఉంటుంది. ఇక మానవ ఎమోషన్స్, భావోద్వేగాలు ఉంటాయి కదా, హ్యూమన్ ఎమోషన్స్ అయితే బాగుంటాయి. అండ్ మనుగడ కోసం చేసే పోరాటాన్ని మనకి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్గా అయితే చూపించారు. మూవీ ఎక్సలెంట్ మూవీ, చూడండి. 2017లో వచ్చింది మూవీ అయితే బాగుంటుంది, మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. మీలో ఎంతమంది మూవీని చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.